ఓకే. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్, ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీడియా అనేది ఎనలేనిటువంటి విలువైనటువంటి పాత్ర పోషించేది. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అవినీత కరపత్రిక మాదిరిగా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఛానళ్ళు సాక్షి. ఆ అవినీతి పత్రిక ద్వారా రోజు కూడా ప్రభుత్వం మీద, ప్రజల మీద విషం పూచేటువంటి విధంగా పనిచేస్తున్న విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఏదైతే మీ అందరికీ తెలుసు, ఒక రాజధాని. ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 ఉమ్మడి జిల్లాలకు మధ్యగా ఉన్నటువంటి అమరావతి. ఆ అమరావతి కూడా మీ అందరికీ తెలుసు, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానికి 30,000 ఎకరాలు పైబడి ఉండాలి, గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలని కోరుకుంటున్నానని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం. మరి అటువంటి రాజధానిని అమరావతిని మరి చంద్రబాబు నాయుడు గారు, ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా మరి 33,000 ఎకరాలు, ఒక లాఠీ ఛార్జీ లేకుండా, ఒక చిన్న నిరసన లేకుండా మరి 33,000 ఎకరాలు రాజధాని కోసం మరి భూసేకరణ, మరి ల్యాండ్ పూలింగ్ జరిగింది అని అంటే అది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం, విశ్వాసం ఒక కారణం. రెండవది, ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో అమరావతి రైతులు తమ విలువైనటువంటి భూముల్ని సైతం త్యాగం చేసి ఈ రాష్ట్రానికి ఇస్తే, మరి అటువంటి త్యాగం చేసినటువంటి రైతు కుటుంబాలని ఈవేళ అవమానపరిచేటువంటి విధంగా, అవహేళన చేసేటువంటి విధంగా, వాళ్ళ వ్యక్తిత్వాన్ని, మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళ ఏదైతే అవినీతి సాక్షి పత్రిక ముసుగులో, మీడియా ముసుగులో మరి ఈరోజు మరి ఆ యొక్క కించపరిచేటువంటి విధానం ఏదైతే ఉందో, ఇది రాజధాని రైతుల మహిళలకు సంబంధించిందే కాదు, యావత్తు మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు ఆ అవినీతి పత్రిక, అవినీతి ఛానల్లో మరి ఏదైతే రాజధానిని ఉద్దేశించి, వేసిల రాజధాని అని మరి ఈవేళ గర్వంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధాని ఉద్దేశించి మాట్లాడడం. ఎందుకంటే ఈవేళ రాజధాని అంటే ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన. ఈవేళ హైదరాబాద్ ఉంది, తెలంగాణ